హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. చిక్కుడుకాయ కర్రీని సింపుల్గా గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఎలాంటి హడావిడి లేకుండా చాలా క్విక్గా టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్ వేసి వేయించాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ రోస్ట్గా వేయించుకునే అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మరి కాసేపు వేయించుకున్న తర్వాత 1/2 కిలో చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వీటిని కూడా పోపులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు మగ్గడం కోసం లిడ్ కవర్ చేసి ఒక 3 నిమిషాలు సిమ్లో మగ్గబెట్టాలి. 3 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకుని రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్ వేసి మరొకసారి బాగా కలుపుకుని 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గడం కోసం మరొక 2 నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గబెట్టాలి. ఈ ప్రొసీజర్ అయ్యేటప్పటికే కర్రీ 50% కుక్ అయిపోతుంది. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టి మరొక 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, కర్రీ పూర్తిగా కుక్ అయింది. గ్రేవీగా ఏమి ఆనియన్ పేస్ట్ లాంటివి ఏమి వేయకుండానే గ్రేవీగా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా న్యాచురల్ టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయ చూడండి, గ్రేవీగా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారైపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.